Okay. Good afternoon to all of my journalist friends, both print and electronic media. ఈరోజు నేను గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ అయోధ్య రామరెడ్డి గారు మీ ముందుకు రావడం జరిగింది. కారణం ఏంటంటే టుడేస్ హాట్ టాపిక్ ఏంటంటే రాజ్యసభ సభ్యులు పార్టీ విడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే టెలివిజన్స్లో కానివ్వండి. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మరో ఇద్దరు మా సహచరులు ఇద్దరు, ఒకటి పెద్దలు శ్రీ గొల్ల బాబురావు గారు, తర్వాత మేడ రఘునాథ్ రెడ్డి గారు కూడా రావాల్సింది. కానీ బాబురావు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు నాకు రాత్రి. రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇవాళ మార్నింగే ఫోన్ చేశారు. మేము అనివార్య కారణాల వల్ల వివేకున్న పనుల్లో ఉండటం వల్ల రఘునాథ్ రెడ్డి గారు, అలాగే బాబురావు గారు వారి కోడలు గారు అనుకుంటాను, హెల్త్ బాగుండలేదు, ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోతున్నాను, హెల్డప్ అయిపోయాను, ఇక్కడ చెప్పండి ప్రెస్ వారికి. నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితోనే కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా ఇవాళ మా మిత్రులందరూ ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా నేను కానీ, అదే అయోధ్య రామరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం. నేనైతే అప్పటికింకా 4 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఉండగానే కూడా దాన్ని త్యజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం, నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైనటువంటి అన్యాయం చేయలేదు. మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే 1-2 సార్లు చెప్పాను కూడా. ప్రెస్కి, మా సాక్షి పేపర్కి చెప్పాను, ఎన్టీవీకి చెప్పాను. అయినా ప్రతిరోజు మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుచేత బాధ అనిపించింటే, ఉన్న క్యాబినెట్ మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందినా జగన్మోహన్ రెడ్డి గారు నాకేమి నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవుల్లో కానీ నాకు ఏమాత్రం కూడా నన్ను తగ్గించలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నాకు నా పదవిని అప్హెల్డ్ చేయటం కూడా జరిగింది ఆయన. మరి అటువంటిప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు. ఎక్కడ ప్రలోభాలకు లోబడో, లేకపోతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెట్టినా దానికి తల వంచో మరి నీ తత్వం కాదు నాది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మొట్టమొదటగా నాకు హైదరాబాద్లో కూడా పరిచయం పెద్దగా ఎవరితో నాకు పరిచయం లేదు. మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక వెటరన్ వెరీ ప్రాంప్ట్ లీడర్ స్వర్గీయ రాయవరం మునసు గారు ఉండేవారు. వారు నన్ను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేసి, బోసు రాజకీయాల్లో ఉన్నంతకాలం మీ వెంట ఉంటాడు, నేను ఇచ్చిన హామీ అది, మీరు ప్రోత్సహించండి అని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు నన్ను. ఆ రోజు నుంచి కూడా నేను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు, ఇది కొంచెం ఆశ్చర్యమైంది, ఏ ఒక్కరోజు ఏ పార్టీ టికెట్కి పార్టీ అధ్యక్షులు ఎవరున్నా నేను వెళ్ళి ఎప్పుడు అడగలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే కలవటం, ఆ టికెట్కి ఆ దరఖాస్తు ఆఫీసులో ఇచ్చానంటే నువ్వు వెళ్ళిపోయి పని చేసుకో, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఇంకా నేను చూసుకుంటాను నేను చెప్పడం. నేను ఆర్థికంగా స్థితిపడిన కాకపోయినా ఆయనే ఆర్థిక సహాయం చేసి నాకు మరి నన్ను ప్రోత్సహించడం కారణంగానే ఎన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగాను నేను. రాజశేఖర రెడ్డి గారి తర్వాత కూడా, ఆయన మరణం తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన వారు కూడా అదేవిధంగా నన్ను ప్రోత్సాహం చేశారు. అంచేత నా మీద కూడా ఎప్పుడు నాకు దైవం తర్వాత దైవం రాజశేఖర రెడ్డి గారిని గానే భావించాను నేను. నాకు నేనిచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం. నేను మొన్న వచ్చిన సాక్షిలో కూడా రిపోర్ట్ అయింది. ఆర్థికంగా నేను పేదవాడినైనా మరి విధేయతలో మాత్రం నేను సంపన్నున్నే అనే మాట కూడా నేను మాట్లాడితే అది శీర్షిక పెట్టి సాక్షి పేపర్ కూడా మరి వార్త ప్రచురించడం జరిగింది. అయినప్పటికీ ఇంకా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, నేను ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని, అనునిత్యం ప్రజలతో తిరిగేవాడిని. నాకేమీ వ్యాపారాలు లేవు, నాకేమీ వ్యవసాయ భూములు లేవు, నిరంతరం ప్రజలతోటే ఉండేవాడిని. నేను నా మీద ఏమైనా అనుమానం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా అడగండి, తప్పలేదు. డైరెక్ట్గా అడిగి ఇలా మీ మీద వార్తలు వస్తున్నాయి, పార్టీలోంచి వెళ్ళిపోతారని వాస్తవం మాకు నేను చెప్తాను. ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కన్నా తలవంచవలసినటువంటి అవసరం నాకు అందుకంటే లేదు. నాకు వ్యాపారాల్లో ఏమీ లేనప్పుడు అక్కడ తలవంచవలసిన అవసరం నాకు ఎందుకుంటుంది? వ్యాపారస్తులే తలవలసిన అవసరం లేదు, సక్రమమైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు. అంచేత ఆ పరిస్థితి ఉండదు. ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అసాసినేషన్ ఆఫ్ ఎ పర్సన్, ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్. దయచేసి అటువంటి వాటిలో కొంచెం మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఏం చేస్తున్నాయి ఒక వెళ్ళిపోయిలో ఉన్న ఎవరైనా ఉంటే చెప్తారు. నేను వెళ్ళిపోయే వాళ్ళని కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను ఏ రాజకీయ నాయకులైనా ఎవరిని ఎందుకు తయారు చేసుకున్నారో, ఒక లీడర్ని ఎందుకు తయారు చేసుకుంటారు? అన్ని విధాల నాకు అండగా తోడుగా ఉంటారనే కదా ఒక లీడర్ని తయారు చేసుకుంటాడు ఒక నాయకుడు. అటువంటప్పుడు మేము ఆర్థిక స్థితిపరం కాదు, పార్టీ లీడర్ యొక్క దయాదాక్షిణ్యాలతో, నిజంగా మాట్లాడుతున్న దయాదాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు. ఎందుకు విడిచిపెట్టి వెళ్దాం అంటే, విడిచిపెట్టి వెళ్ళరని అంటలేదు, ఒక నైతికత ఉండాలి దేనికైనా. ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొకరిని నిలుపుకునేలా ఉంటే తప్పకుండా వెళ్ళిపో. అతను నేను నా యొక్క ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు దానికి, నేను కాదని. కానీ ఈవేళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతే మా స్థానం భర్తీ చేయలేము, కనీసం పోటీ కూడా చేయడానికి మాకు అక్కడ ఓట్లు లేవు. మరి అటువంటి సమయంలో బయటికి వెళ్ళిపోతే అది పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీని వెన్నుపోటు పొడిచినట్టే. మరొకరు మా స్థానంలో మరొకరిని భర్తీ చేయగలిగిన స్థాయిలో పార్టీ ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు. మరి మేము పార్టీని నష్టపెట్టాను కాదు, మమ్మల్ని ఎన్నుకుంటా, మమ్మల్ని ప్రజల ఓట్లు వేయలేదు, మాకు పార్టీ ఓట్లు వేసింది. మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు ఓట్లు వేశారు, లేదా మా పార్టీలో గెలిచిన పెద్దలు మాకు మమ్మల్ని కాపాడారు. అటువంటి పార్టీకి రెస్పాన్సిబిలిటీ, మేము పార్టీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే పరోక్షంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మా ప్లేసు భర్తీ చేయటం వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ భర్తీ చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు అది పార్టీని హత్య చేయటం లాంటిదే, పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవడం లాంటిదే అది. అందుచేత అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు మేము. నేను కానీ అయోధ్య రామరెడ్డి గారు కానీ అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు. మాతో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళిపోయి ఉంటే ఇదొక్క విషయం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరినైనా నేను కోరేది ఏంటంటే, మీ స్థానం మళ్ళీ భర్తీ చేయడానికి ఇవాళ ఈ పార్టీకి అవకాశం ఉందా చెప్పండి మీరే. అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు మన పార్టీని హత్య చేయడానికి ప్రయత్నం చేయకూడదు, అది నైతికత కాదు. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పార్టీని పదవిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం కదా అని అడుగుతున్నారు. అది నైతికదాన్ని అంటే మాత్రం నేను అంగీకరించలేను దాన్ని. ఇప్పుడు ఆ ఖాళీని, ఆ పదవిని మరొక పార్టీ సభ్యునితో మేము నామినేట్ చేయగలిగినటువంటి పరిస్థితి పార్టీకి ఉన్నప్పుడు వెళ్ళిపోయినా
మా నైతికత అది పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోమనొచ్చు. ఇది కాదు కాబట్టి దాన్ని మరి తీవ్రంగా మాత్రం మేము ఖండిస్తున్నాం. అటువంటివి అది నైతిక అర్హత మాత్రం కాదు, నైతికతకి దీనికి అసలు సంబంధమే లేదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అని పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరి నుండి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఈ దేశంలో సమాజ్వాదీ పార్టీ కానీ, డిఎంకే కానీ, అన్నాడీఎంకే కానీ, లేకపోతే బీజేపీ కానీ, ఏ పార్టీ అన్నా అని ఓడిపోయింది మళ్ళీ గెలుస్తాం. జయాపజయాలు అశాశ్వతం మాత్రం కాదు. కేవలం 2 సీట్లే శాసనసభలో ఉండి డిఎంకే అధికారంలోకి రాలేదా, 2 సీట్లే పార్లమెంట్లో ఉండి మరి వేళ దేశాన్ని పరిపాలించట్లేదా బీజేపీ. ఇదేమీ అశాశ్వతం మాత్రం కాదు, మా పరాజయం శాశ్వతం కాదు, ఒకవేళ నెగ్గిన శాశ్వతం కాదు. అలా వస్తుంటే రాజకీయాల్లో జయాపజయాలనేది అత్యంత సహజమైనటువంటి ఓ ప్రక్రియ. ఈ ప్రక్రియ గెలిచినప్పుడు పొంగిపోయి ఓడిపోతే మరి దిగాలు పడిపోవడం రాజకీయ నాయకుల యొక్క లక్షణం కూడా కాదు. స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉండాలి. మేము స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉన్నాం. అంటే దయచేసి మా మీద రాసినటువంటి ఏదో ఊహాగానాలన్నీ కూడా స్వస్తి పథకండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నేనైతే రాజకీయాల్లో ఉన్నంతకాలం వారితోటే ఉంటాను. దాంట్లో ఏ విధమైనటువంటి తేడా లేదు అనే ఒక మాట మరొక్కసారి మీ అందరి ముందు స్పష్టం చేసి చెప్పడానికి మాత్రమే వేళ ఉదయం మళ్ళీ బయలుదేరి మరి విజయవాడ రావడం జరిగింది. మా పార్టీ ఆఫీస్లో చెప్దాం. అక్కడెక్కడ నేను మాట్లాడినా అవి మరి పేపర్లో వచ్చినా కూడా మరి ఇంకా అదే పనిగా ప్రతిరోజు చేస్తున్నారు కాబట్టి దానికి ఒక ఎండ్ పలకాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది అనే మాట మరి మీ అందరికీ తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవేళ పరాజయం పొందినంత మాత్రాన అది మేమేమీ దిగులు పట్టలేదు. పరాజయానికి అనేకమైన కారణాలు ఉంటాయి, ఒక కారణమే కాదు, చాలా కారణాలు ఉంటాయి. అన్నీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వేళ మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటంటే మేము పార్టీని వీడి వెళ్ళటం లేదన్నది మళ్ళీ డైల్యూట్ కాకుండా ఉండకూడదు అని. రెండో విషయం నేను మాట్లాడలేదు ఇక్కడ. 100కి 100 పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం అనే మాట మరొక్కసారి తెలియజేస్తూ మరి శ్రీ అయోధ్యరామరెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం చెప్తూ, పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన విధంగా ఈరోజు మేమిద్దరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా మేము కొన్ని విషయాలు క్లారిఫై చేయటం కోసం ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయటం జరిగింది. ముఖ్యంగా మా మీద ఈ మధ్య వస్తున్నటువంటి రూమర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే అందులో 10 మంది వెళ్ళిపోతున్నారు అనేటటువంటి ఒక కథనాన్ని ఒకటి క్రియేట్ చేసి నడుపుతున్నటువంటి ఈ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. మనందరం కూడాను ఫస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, మేమందరం కూడాను పార్టీ తరఫులో ఒకళ్ళిద్దరు వాళ్ళ ఆలోచనలు ఏదైనా మారినా అవి ఆల్రెడీ ఆ రిఫ్లెక్షన్స్ చూసాం. కానీ మిగతా మేమందరం కూడాను ఒకటే మాట మీద ఉన్నాం. పార్టీ అధినాయకుడికి ఆలోచనలతోటి మేము ఇదే పార్టీలో కంటిన్యూ చేసుకుంటూ, ప్రజలు మమ్మల్ని ఎందుకైతే అక్కడికి పంపించారో, పార్టీ మమ్మల్ని ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయముందో ఆ బాధ్యతలను నిర్వర్తించే దాంట్లో తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఫస్ట్. అయితే మేము ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ఒక బాధ.
ప్రతి మనిషికి కానీ ప్రతి పార్టీకి కానీ ఒక వ్యక్తిత్వం ఒక పరపతి ఉంటుంది. ఇప్పుడు అందులో అందరం ఒకే రకంగా ఉండం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనలో ఉంటాయి. కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నేను చూస్తున్నాను ఈ మధ్య రాజకీయం నడపటం అనేది ఎంతో కష్టమైన పని. ఒక పార్టీ అధ్యక్షుడు, అందులో పార్టీలో ముఖ్య నాయకులు, తర్వాత కేడరు, కార్యకర్తలు అంతా కూడాను ఇదంతా కలిపి వాళ్ళందరినీ ఒక పద్ధతిగా తీసుకురావడం చాలా కష్టమైన పని. అయితే ఈ పార్టీలని నడిపేది ఎందుకు నడుపుకుంటున్నాం మనం? మీరు చూస్తే ఫస్ట్ మనకు అన్నిటికి కూడా దేశం కదా, మనకు అందరికి కూడా ప్రధానం. మన దేశం గొప్పగా ఉండాలి. మన దేశం గొప్పగా ఉండాలంటే ఆ దేశాన్ని నడిపించుకోవడానికి మనకి ప్రజాస్వామ్యం అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అని అంటే మంచి రాజకీయ పార్టీలు ఉండాలి. ఆ మంచి రాజకీయ పార్టీల్లో మంచి రాజకీయవేత్తలు ఉండాలి. వాళ్ళు కొన్ని బేసిక్ వాల్యూస్, కొంత విజను, అలాగే కొంత కేపబిలిటీ, వాటిని డెవలప్ చేసుకోవాలి పర్సనల్గా కూడా. అప్పుడే ఏమవుతుందంటే మన వ్యవస్థ ఒక గట్టిగా తయారవుతుంది. ఎందుకు తయారవ్వాలి? ప్రజాస్వామ్యం అనేది మీరు చూస్తే ఒక మెచ్యూర్డ్, ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యవస్థలో చాలా గొప్పగా రిజల్ట్స్ తీసుకొస్తుంది. కానీ మనమేమంటే మనం ఎమర్జింగ్ ఎకానమీ, మనం డెవలప్ అవుతున్నటువంటి ఎకానమీ. ఇలాంటి సిచ్యువేషన్లో నేను చూసినప్పుడు కొంత అందరం కూడాను కొంచెం నేర్చుకుంటా, ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్న వాటిని సర్దుకుంటా వెళ్ళేటటువంటి ఒక వ్యవస్థని సృష్టించుకోవాలి. అది రాజకీయ నాయకులైనా కానివ్వండి, అధికారులైనా అవనివ్వండి, మీడియా వారైనా అవనివ్వండి, అలాగే జ్యుడిషియరీ వ్యవస్థ అయినా అవనివ్వండి, అలాగే పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాన్ కానివ్వండి, కామన్ పబ్లిక్ కానివ్వండి. సో మనము అందరం కూడాను వాళ్ళ రోల్స్లో వాళ్ళని పటిష్టంగా మనం గొప్పగా తయారు చేసుకుంటే రాజకీయం దాన్నంతటినీ, ఆ వ్యవస్థని గట్టిగా అడ్మినిస్టర్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తుంది. ఆ రాజకీయ పార్టీలు గట్టిగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ గట్టిగా ఉంటుంది. ఆ వ్యవస్థ గట్టిగా ఉంటే దేశం గట్టిగా అవుతుంది. సో ఇందులో అందరం కూడా వాళ్ళకి ఇప్పుడు మీడియా వాళ్ళకి కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నేను అటువైపు నుంచి కూడా ఆలోచిస్తున్నాను. నేను యాక్చువల్గా ఓన్లీ రాజకీయ నాయకుల నుంచే అంటలా. ఫస్ట్ రాజకీయ నాయకులకి నేను మా వరకు మాకు చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక బాధ్యత అనేది అని తెలుసుకొని బాధ్యతగా మనం వస్తున్నటువంటి తీసుకుంటున్న ఒక పొజిషను బాధ్యతతో కూడినది, కష్టతరమైనది, ఖర్చుతో కూడుకున్నది, త్యాగంతో కూడుకున్నది అనేది ముందు మనం అందరం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఏమవుతుంది, అందరం ఎవరికోళ్ళం మన సెల్ఫిష్ గెయిన్స్ కోసము ఆర్ మన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసుకోవటం రాజకీయాల్లోకి వస్తున్నామా అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామందికి చెప్తాను, నేను అరే నాయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక పదవి కోరుకుంటున్నావు అని అంటే ముందు నువ్వు, నీ కుటుంబం, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, ఆ వ్యవస్థ గట్టి చేసుకో. అలాగే నువ్వు నీ సంపాదన, ఉద్యోగం, వ్యాపారమో, వ్యవసాయమో, ఏదో ఒకటి నీ సంపాదన జాగ్రత్త చేసుకో. తర్వాత నువ్వు, నీ సమాజం, నువ్వు, నీ స్నేహితులు, నీ బంధువులు, వాటినన్నిటిని చక్కగా చేసుకో. అప్పుడు ఇంకా నీకు ఎక్స్ట్రా టైం ఉంటే సమాజం కోసం పనిచేయి. అంతేగాని దీన్ని ఒక సంపాదించుకునే వ్యవస్థగానో, నాకు గౌరవం రాజకీయాల్లో నుంచి రావాలి అనేది దాన్ని ఒక పొజిషన్ గాను తీసుకొని వస్తే చాలా ఇబ్బందులు, ఎక్స్పెక్టేషన్స్లోనే ప్రాబ్లం అవుతున్నాం మనం. తప్పనిసరిగా నా మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు కమ్యూనికేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సిస్టంలో. రాజకీయ నాయకులు ఎవరన్నా నడపడండి, పార్టీ నడపడం చాలా కష్టం ఉంది, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నటువంటి క్యాడర్ లీడర్షిప్ని అంతా కూడాను వాళ్ళకి ఒక ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ స్కిల్స్ కూడా పెంచాలి, వాళ్ళ నేర్పరితనాలు పెంచాలి. దానికి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అదే వెనకటి రోజుల్లో మనం చూస్తే
కమ్యూనిస్టులు ఇట్లాంటి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఒక ఫోకస్, ఒక అప్రోచ్ మీద వాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మనం వస్తున్నటువంటి వ్యవస్థ మారినప్పుడు మనం వీటన్నిటి సరైన విధంగా రాజకీయ నాయకులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చుకోవాలి. అలాగే చేసే ప్రాసెస్లో కూడా అందరూ అన్నీ కరెక్ట్ చేయలేరు కదా. ఇప్పుడు పార్టీలో అన్నీ ఇప్పుడు నేను అనుకున్నట్టుగానే అన్నీ అవ్వాలి అనే దానికి ఉండదు. ఇది ఏంటంటే కొంచెం కలిసిమెలిసి ఇబ్బందులు కష్టాలను ఓర్చుకొని అందరం కలవడికతోటి నడవాల్సినటువంటి వ్యవస్థ రాజకీయం. సో ఇది మిస్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అందరూ కూడాను వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసేసి వాటిని పొలిటికల్గా రిఫ్లెక్షన్స్ తీసుకొని దానివల్ల పార్టీలని మనము డైల్యూట్ చేసుకుంటున్నాం. అది ఏ పార్టీ అయినా అవనండి, అది వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, బీజేపీ అవనండి, కాంగ్రెస్ అవనండి, ఎవరైనా అవనండి. సో కాబట్టి దీన్ని మనము తీసుకెళ్లాల్సింది, ఎడ్యుకేట్ చేయాల్సిన విధానం తప్పనిసరిగా పాత్రికేయ మిత్రుల మీద, అలాగే మనందరి మీద, అంతా మన సొసైటీ అంతా ఉండాలి, అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మా వరకు నేను పర్సనల్గా వీటన్నిటిని ఆలోచించిన తర్వాత నేను రాజకీయంలోకి రావడం జరిగింది. నాకు తెలిసి ఇబ్బందులు చాలా కష్టాలు ఉంటాయని. కానీ నేనేమనుకున్నాను అంటే నాకేదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్లాట్ఫామ్ నేనేమనుకున్నానంటే ఆయన్ని దగ్గర నుంచి నేను మానిటర్ చేసినప్పుడు ఆయన సామాన్యుడి గురించి ఆలోచిస్తున్నాడు. మొట్టమొదటి నుంచి కూడా ఫోకస్ అంతా ఆయన సామాన్యుడి గురించి ఫోకస్ ఉంది. ఆ పార్టీల ఆలోచనలు కూడా ఎన్ని కూడాను ఎవరైతే కష్టాలు, ఇబ్బందులు, నష్టాల్లో ఉన్నారో, ఎవరికైతే సాయం అవసరం అవుతుందో వాళ్ళకి అండగా నేను ఉంటున్నాను అనేటటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఆయన తీసుకొచ్చినట్టుగా నాకు కనిపించింది ఆ రోజుల్లోనే. సో అందుకని నేను ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను. నేను వచ్చాం. అయితే మాలాంటి వ్యాపారస్తులకి చాలా సెన్సిటివిటీస్ ఉంటాయి. అయితే నేను కొన్ని విషయాలు నేను క్లారిటీ పెట్టుకున్నాను. నేను వ్యాపారం అనేది పక్కన పెట్టేసేయాలని చెప్పేసి 10 ఏళ్ల క్రితమే నేను వ్యాపారాన్ని వదిలేసుకున్నాను. నేను ఈరోజు మెంటర్గా అందరికి ఎవరెవరికైతే హెల్పింగ్ కావాలో, సాయం కావాలో, మెంటరింగ్ చేయాలో అలాంటి ఎక్కువగా చేస్తున్నాను నేను. సో దాంతో నా ఎక్స్పెక్టేషన్స్ పర్సనల్గా వ్యాపార పరంగా లేకుండా సామాజిక పరంగా, రాజకీయ పరంగా నా దేశానికి, నా సమాజానికి ఏ విధంగా నా వ్యక్తిత్వం తోడ్పాటు అందిస్తుంది అనేటటువంటి దాంట్లో కొన్ని మోడల్ పొలిటీషియన్స్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనే దాంట్లో పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంటూ అన్న బోసన్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి నాకు విపరీతమైన గౌరవం ఆయన చూస్తే. ఎందుకనంటే ఆయన చాలా క్లారిటీతో ఉంటారు మైండ్లో. ఏదైనా కానివ్వండి, ఒక పద్ధతి పట్టుకుంటే ఆ పద్ధతి ప్రకారంగా వెళ్తుంటారు. సో అలాంటి మనుషులు మేమందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడుకొని ఒక చక్కగా గత 4 ఏళ్ల నుంచి మేము రాజ్యసభ సభ్యులుగా మేమందరం కూడా కలిసి పనిచేసాం. మాకంతా చాలా చక్కగా ఎవ్రీ ఫ్రంట్ పార్టీలో ఈరోజు 2019లో బ్రహ్మాండంగా గెలిచారు జగన్మోహన్ గారు. 2024లో ఓడిపోయినాం. ఓడిపోతే ఏదో గ్యాప్ ఉంటుంది. మాకైతే ప్రజలు మొత్తం తిరస్కరించారనేటటువంటి దాంట్లో మాకు డౌట్స్ వస్తున్నాయి. ఏంటంటే అంత తిరస్కరించాల్సినటువంటి తప్పులు. అలాగే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరీ దాదాపు 22-23 ఎమ్మెల్యేలకి పడిపోయినారు. అప్పుడు అన్ని తప్పులు చేసినారా? సో వ్యవస్థలో కొంత గ్యాప్స్ అయితే ఉన్నాయి అనేటటువంటిది మనం సరిచేయటం కోసం మనలాంటి వాళ్ళం ఏ విధంగా కంట్రిబ్యూషన్స్ తీసుకురావచ్చు అనే దాని మీద నేను యాక్చువల్గా రాజకీయంలోకి జరగటం అయింది. మేము ఉన్నంతకాలం రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేద్దామని, అందులో ఏ రకమైనటువంటి డౌట్స్ లేవు. అలాగే మా సహచరులు మేమందరం కూడాను చక్కగా ఒక మాటల మీద ఉండి ఇప్పుడు రమణ గారు, మోపిదేవి వెంకటరమణ గారు కూడా విషయంలో కూడా మేమైతే ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన పర్సనల్గా నాకు లోకల్ పాలిటిక్స్లో నాకు పొజిషన్ తగ్గిపోతుంది అనేటటువంటి విధానం మీద నేను పోతున్నానని చెప్పారు ఆయన. మీరు చూస్తే ఇక్కడ ఖచ్చితంగా రమణ గారు అంటే జగన్ గారికి కానీ మా అందరికి మేము బాగా సహచరులం కదా, మేము మిత్రులం, బాగా ఇష్టం మాకు. అయితే ఆయన్ని స్ట్రెంగ్థన్ చేయటం కోసమే, అంటే గాలిపటం పైకి వెళ్తూ దూరం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కిందకి లాగుతాం కదా దగ్గరికి. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన్ని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి తీసుకురావాలి, తీసుకొచ్చి ఆయన పొజిషన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలనేటటువంటి విధంగా ఒక ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేసుకొని, మంత్రి నుంచి రాజ్యసభకు తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఆయన్ని నాకున్న దాంట్లో పార్టీ వ్యవస్థలో ఆయన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది సారు చాలా కమ్యూనికేట్ చేసినారు యాక్చువల్గా.
సో ఎనీహౌ నేను అనేది ఏంటంటే ఫైనల్గా బాధ్యతతోటి అందరం కలిసి మేమందరం ప్రయాణం చేస్తున్నాం. ఎవరికన్నా ఒకళ్ళిద్దరికి పర్సనల్ ఇష్యూస్ మీద ఇబ్బందుల మీద, నాకు కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. యాక్చువల్గా అందరూ మమ్మల్ని అందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళు అడిగారు మీరు రండి అని, కానీ మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇందాక అన్న చెప్పినట్టు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఎమ్మెల్యేలని గెలిపించింది ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మేము ఆ ప్రజలకి, ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిపించారో వాళ్ళకి, ఆ పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళకి మేము జవాబుదారీగా ఉండాలి. ఆ బాధ్యత మా మీద ఉంది. దాంట్లో ఆ బాధ్యత నుంచి మాత్రం మేము ఎప్పుడు కూడాను డైల్యూట్ చేసుకునే విధంగా వెళ్ళాం. మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్కి రాజకీయాలకి మేము డైల్యూట్ చేస్తే దానికి చేయకూడదు. వాటిని చేస్తే ఏమవుతుందంటే వ్యవస్థ బలహీనం అయిపోతుంది. గట్టి పొలిటికల్ నాయకులు లేకపోతే, విలువలతో ఉండేటటువంటి పొలిటికల్ నాయకులు లేకపోతే అలా ఒక మంచి పార్టీ తయారు కాదు. ఆ పార్టీ తయారు కాకపోతే ప్రజాస్వామ్యానికే ముప్పు. ఆ ప్రజాస్వామ్యానికి ముప్పు వస్తే దేశానికి ముప్పు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు కూడాను ఇలాంటి ఈ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి కూడాను నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ అందరికీ కూడా ఈ దేశం గొప్ప దేశం మంది. అసలు యాక్చువల్లీ నాకు వేరే దేశాలు చాలా నేను వెళ్ళి చూస్తూ ఉంటాను, చెప్తాను కదా, మనం ఎంతో అదృష్టవంతులు ఈ దేశంలో మనం పుట్టడం కానివ్వండి, మన ప్రస్థానం ఇక్కడ ఉండటం కానివ్వండి. సో కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వీటన్నిటిని మన తరాలు, నెక్స్ట్ తరాలు, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అందించే విధానంలో మన యొక్క విఘ్నత, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క ప్రవర్తన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, మెయిన్గా మీడియాలో 2-3 రాశారు మా మీద. వాళ్ళకి ఒకటే ఇందాక అన్నట్టు ఒక్కసారి మీరు రిఫ్లెక్ట్ చేయండి దయచేసి. అట్లా ఇప్పుడు మేము క్రియేట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజర్స్ లేవా, ఎందుకు, అది మీకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నాను, మీ రేటింగ్ కావాలి, మీ సర్వైవల్స్ చూసుకోవాలి, ఇబ్బందులు ఉంటాయి. కానీ యూ సెలెక్ట్ దోస్ సార్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కడైతే మీకు ఆ యొక్క మీ బిజినెస్ సపోర్ట్స్ ఏం కావాలో అవి చేసుకోండి. కానీ ఇండివిజువల్ పర్సనాలిటీని ఇవన్నీ చేసుకుంటా పోతే ఈవెంచువల్గా వ్యవస్థని మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి రాతలు మానుకోవాలని చెప్పేసి, ఇలాంటి ఆలోచన విధానాలకు స్వచ్ఛ చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.